రావి చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. అసలు రావి చెట్టు గొప్పతనం ఏమిటి? అసలు ఎలాంటి పనులైనా సరే రావి చెట్టుతో ఎందుకు అయిపోతాయి? ఏ పూజలు చేసినా రావి చెట్టు కింద చేయడము, ప్రతి పూజలో రావాకులు ఉపయోగించడము, అంటే మారేడాకు ఎలాగో అలాగే రావాకులు కోసేసి కాదు, రావి చెట్టు కింద మనం వ్రతాలు చేసుకోవడం. ఆ రావి ఆకులు ఊడిపోయినటువంటి రావి ఆకుల్ని ఏరుకొని శివాలయ లింగాలు అక్కడ మీద దాని మీద పెట్టాలి. అంతేగాని రావి చెట్టు నుంచి డైరెక్ట్ కోయకూడదు. అసలు రావి చెట్టులో శ్రీ లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా కొలువై ఉంటారు. మనకి శని దోషం మనకి పోవాలి అని అంటే కనుక రావి చెట్టు చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనము ఆ చెట్టుకి నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత మనం ఆ చెట్టు చుట్టూ మనం కనుక తిరిగినట్లయితే ఆ ప్రదక్షిణల వల్ల మనకి ఫలితం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు చాలామందికి వీసాలు ఆగిపోతున్నాయి. వీసాలు ఆగిపోతుంటే ఇతర దేశాలకు వెళ్ళాలి. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళడం టైట్ చేశాడు. కామన్గా రిజెక్ట్ చేసేయడం జరిగింది 2025వ సంవత్సరం ఈ యొక్క డిసెంబర్ 11వ తేదీన. మరి ఎందువల్ల అంటే అది మీ గ్రహ స్థితులు మంచిగా ఉన్నప్పటికీ కూడా కేవలము మీ యొక్క ట్రంప్ అప్పుడు ఆ పాలకులు తీసుకున్నటువంటి పాలసీస్ రీత్యా కూడా మనం రిజెక్ట్ అయిపోవడం జరుగుతాయి. ఇలాంటి దోషాలు మరి భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా ఈ యొక్క డైవర్సులు, గొడవలు ఇలాంటివన్నిటికీ కారణం ఏమిటి అని అంటే కేవలము ఈ యొక్క గ్రహదోషాలు అన్నమాట. ఈ గ్రహదోషాలు అది ఎటువంటి అయినా ఆస్తుల వ్యవహారాలు ఎవరివైనా సరే ఏవైనా సరే ఇవి పోవడానికి మనకు ఒక్క మార్గం ఏంటంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం. 108 ప్రదక్షిణలు రోజు చేయాలా. రోజుకి 3 బకెట్లు నీళ్లు పోయాలా. ముందు నీళ్లు పోయకుండా మీరు ప్రదక్షిణలు చేసినా సరే అవి ఫలించవు. అదేవిధంగా ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ ముఖ్యంగా ప్రతిరోజు కనుక మీరు చేయలేకపోయినట్లయితే కనీసం శనివారం నాడైనా మీరు చేయాలి కంపల్సరీ. మిగతా రోజుల్లో ఏదో ఒక 11 సార్లు 21 సార్లు మీరు అలా అనుకొని మీరు చేసుకుంటారనుకోండి. కానీ ఏదేమైనప్పటికీ కూడా రావి చెట్టు చుట్టూ తిరిగితే శని దోషాలు పోవడం ఖాయం. కాబట్టి రావి చెట్టుకి అంత ప్రాశస్త్యం ఇచ్చింది. అంతేకాదు రావి చెట్టుని కనుక మన ఆకుని ఈ పొలాలు అమ్ముకునే మేకల్ని కాసుకునేటటువంటి ఒక అబ్బాయి సెల్ ఫోన్ సరదాగా ఆడుకుంటూ అక్కడ మేకలు కాసుకుంటూ రావి చెట్టు దగ్గర ఉంటూ ఆ సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఒక ఆకు ఆ ఫోన్ అక్కడ పడేశాడు. దానికి వెనక డెప్పలేదనమాట. బ్యాటరీకి డైరెక్ట్ ఆ రావాకు అక్కడ తగిలి అలా కొంచెంసేపు అలా ఉండిపోవడంతో ఛార్జింగ్ కొంచెం ఎక్కింది. వాడు వచ్చి బయట చెప్పాడు. అది అలా పేపర్లో వచ్చింది. దాని మీద పరిశోధన చేస్తే రావి చెట్టులో రావి ఆకుల్లో విద్యుత్ తరంగాలు ఉన్నాయని, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఎనర్జీ ఉందని చెప్పి కనిపెట్టి కరెంట్ దీంట్లో ఉంటుంది కాబట్టి అని చెప్పి పరిశోధనలు ప్రారంభించారనమాట. అవి సక్సెస్ఫుల్ అయినాయి. కాబట్టి మనం ఏంటంటే మనకు భగవంతుడు అనేటటువంటి వాడు ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్యుత్ అయస్కాంత శక్తి కాబట్టి ఈ రావి చెట్టులో పుష్కలంగా ఉన్నాడు అని క్లియర్ కట్గా మనకి భగవంతుడు అంటేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉన్నాడు. సో అందువల్లనే రావి చెట్టు చుట్టూ తిరగమని పెద్దలు చెబుతారనమాట. అందువల్లనే మనం హోమాలు చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామండి, పంచ పల్లవాలు వేస్తాం. ఆ పంచ పల్లవాలలో ఈ యొక్క రావి పుల్ల ఒకటనమాట. కాబట్టి ఈ రావి కొమ్మలతో మనం హోమాలు చేస్తాం, హవిస్సులు సమర్పిస్తాం. అందువల్లనే మేకలు చూడండి, ఇవి రావి ఆకులనే తింటాయి. మిగతా ఆకుల కంటే కూడా చాలా ప్రియంగా తింటాయి. అలాగే ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన వ్యాధి వస్తుందో వాళ్ళకి ఆయుర్వేదం వాళ్ళు ఏం చేస్తారంటే రావి గింజల్ని కానీ మర్రి గింజల్ని కానీ ఇస్తారు. దాంతో వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, చాలా అత్యంత శక్తివంతంగా వీళ్ళు మారతారు అనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా రావి గింజల్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగా హెర్బల్ వాల్యూస్, మెడిసినల్ వాల్యూస్ అనేటటువంటిది ఈ రావి చెట్టులో ఉంది. కాబట్టి అందరూ కూడా రావి చెట్టుకి, అందుకనే మన ఋషులంతా కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయించడం ఇవన్నీ కూడా మనకి పెట్టడం జరిగింది. అలాగే రావి చెట్టు క్రింద ఏ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ లేకపోతే ఏ హోమాలు కానీ ఆ రావి చెట్టు నీడ తగిలితే చాలన్నమాట, మనకి అవన్నీ కూడా మనకి ఫలించడం అనేటటువంటివి జరుగుతాయి. శ్రీ లక్ష్మీనారాయణులు అందులో నివసిస్తారు అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి
వరం అన్నమాట మన ప్రజలందరికీ కూడా. సో అందుకనే దాన్ని అశ్వత్థ వృక్షము అని అంటాం. కాబట్టి ఈ చెట్టుని మీరు ప్రదక్షిణాలు చేసుకోండి, పూజలు ఆ నీడ కింద, ఆ రావి చెట్టు నీడ కింద చేసుకోండి, ఆ రావి చెట్టును పూజించండి. బ్రహ్మాండంగా మీకు సమస్త కోరికలు కూడా నెరవేరిపోతే, ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా. శుభమస్తు.